మనం ఎన్నో రకాల శివలింగాన్ని దర్శించుకుని ఉంటాం, కానీ నేను ఇప్పుడు చెప్పే శివలింగం అనేది ముసలి ఆకారంలో ఉంటుంది. అది మరెక్కడో కాదు, మనకి కాకినాడకి కేవలం 10 కిలోమీటర్ దూరంలో ఉన్న పవర్ అనే గ్రామంలో ఉంది. ఆ శివాలయం పేరు వచ్చేసి ముసలి రామలింగేశ్వర స్వామి ఆలయం. ఆలయ చరిత్ర చూసుకుంటే సుమారు 12 దశాబ్దాలు కలిగినటువంటి చరిత్రే ఉంది. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ గుడిని అయితే 2007లో పునర్నిర్మాణం అయితే చేశారంట. నేనైతే మొదటిసారిగా ముసలి ఆకారంలో ఉన్న స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. ఆ స్వామివారి పక్కనే బాల త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఉన్నారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ముసలి రామలింగేశ్వర స్వామి ఆలయం అని అంటారు. ఇక్కడ శివలింగంతో పాటు మన విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అంతేకాక ఈ గుడి లోపల కనకదుర్గ అమ్మవారు కూడా కొలివే ఉన్నారు. నేనైతే ఒకేసారి స్వామివారిని, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. ఇటువంటి ఆలయం అనేది మన దేశంలోనే ఇది ఒక్కటే ఉందని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ఆలయ చరిత్ర గురించి పూర్తిగా విషయాలు తెలుసుకుని ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కూడా ఈ ఆలయం దర్శనం చేసుకోవాలనుకుంటే కాకినాడ నుంచి పిఠాపురం రూట్ లో లెఫ్ట్ లో ఉంటుందని పవర్ అనే విలేజ్. ఆ విలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత పచ్చని పొలాల మధ్యలో అయితే ఒక రోడ్డు ఉంటది. ఆ రోడ్డు పట్టుకుని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనిపిస్తుందండి ఆలయం. ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 11 మరియు ఈవినింగ్ 6 to 8 వరకు ఉంటదంటండి. మీరు వెళ్లే టైంలో ఏదైనా సందేహం ఉంటే నేను ఇచ్చే నంబర్ కి కాల్ చేసి కనుక్కుని వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ కామెంట్ చేయండి. ఈ గుడి గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి.